హాయ్, నేను స్నేహ. వెల్కమ్ టు స్నేహాస్ పినాకిల్. మనం ఈరోజు కార్న్ చాట్ చేసుకుందాం. మొక్కజొన్న పొత్తులతోని చాట్. దీనికి కావాల్సినవి మొక్కజొన్న పొత్తులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఉప్పు. టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. మొక్కజొన్న పొత్తుల్ని ఇట్లా వలిసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీనిలో 2 స్పూన్స్ గీ వేసుకున్నాము, నెయ్యి వేసుకున్నాము. ఇందులో వేసేసుకుందామండి కార్న్. విమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగుతున్నంతసేపు ఇంతలోపు మనం జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచుకుందాం. మొక్కజొన్న గింజలు వేగుతున్నాయి కదా, ఈలోపు మనం వెల్లుల్లిపాయలు, జీలకర్ర కచ్చపచ్చగా దంచుకుందాం. జీలకర్ర కొంచెం కోర్స్గా దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఈ రకంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా వేయించుకోవాలండి. కొంచెం స్విమ్లోనే పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇవి పేలుతాయి, పాప్కార్న్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకున్నాము. వేసుకుని కలుపుకుందాము. కొంచెం ఉప్పు, కొంచెమే కారం వేసుకోండి. ఈ ఉప్పు కారం కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకుని ఒక 1 మినిట్ ఉంచుకొని బంద్ చేసేసేయండి. ఎక్కువ వేసినాక ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. వేసుకొని తిప్పుకొని మొత్తం కొంచెం కలుపుకొని బంద్ చేసేసుకోండి. అవసరమైతే ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా తినేసినా చాలా బాగుంటుంది. ప్లేటింగ్ చేసుకుందామండి.
బౌల్లోకి తీసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోండి. వేడి వేడి కార్న్ చాట్ రెడీ.